మీరు చాలా అందంగా ఉంటారండి. చాలండి, అంత అందంగా ఉండుంటే గుళ్ళు అందరు నన్నే చూసేవారు కదా. దేవుడు పక్కన ఉండాల్సిన దేవత నా ముందు ఉందేంటి అన్నట్టుందండి. ఇలా దగ్గరికి రాకండి, గుళ్ళో అందరు చూస్తారు. ఇందాక ఎవరు చూస్తారన్నారు, ఇప్పుడు అందరూ చూస్తారంటున్నారు. అయినా మీ ఆడవారి మాటలకు అర్థాలే కాదు, నానార్థాలు, పరే పదాలు కూడా వేరే. ఇంతకీ మీ పేరేంటో? వలి, అహ్మద్ వలి. అంటే మీరు ముస్లిమ్సా? ఆ, ముస్లిమ్స్ అయితే మసీద్కి వెళ్తారు గాని ఇలా మందిరానికి వస్తారా? మసీద్ అయినా మందిరం అయినా ఉండేది దేవుడేగా, దేవుడైనా ఒకడేగా. ఇలా వచ్చారని మీ వాళ్ళకి గాని మా వాళ్ళకి గాని తెలిస్తే ఇంకంతే సంగతి. మీ వాళ్ళేంటి మా వాళ్ళేంటి అంతా మన వాళ్ళే. మన అని మనం అనుకుంటే సరిపోదుగా, అందరూ అనుకోవాలిగా. హా, అంతేగా. అనుకుంటున్నారు కాబట్టే హాసే హిందూ మాసే ముసల్మాన్ హంసే సారా హిందూస్తాన్ చార్మినార్ కా చార్ సిపాయి హిందూ ముస్లిం సిక్ ఇసాయి అని పెద్దలు అన్నారు కదండి. అదే పెద్దలు హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్నారు. అంటే మీరు నా బ్రదర్ అని. ఓకే బ్రదర్. ఆ, మీకు ఇలా అర్థమైందా? ఓయ్ ఓయ్, బాయ్ బాయ్ అంటే బ్రదర్ అని కాదండి, బాయ్ బాయ్ టాటా అని. ఫర్ ఎగ్జాంపుల్, టాటా ఉప్పు తినండి, టాటా కారులో కలిసి వెళ్ళండి, అలా కలిసి ఇంటికి వెళ్ళిపోయే ముందు టాటా చెప్పుకోండి అని. ఓహో,